అందరికీ నమస్కారం అండి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు భోగిపళ్ళ మహోత్సవాన్ని చూద్దారండి. నిధికి భోగిపళ్ళు పోస్తారు చూద్దారండి. ఎంత చూడమంచి ఎంత బాగున్నారు బాబు ఇద్దరు కూడా. వీళ్ళు అమెరికా నుండి వచ్చారండి. అయినా మన సంస్కృతి సాంప్రదాయాలు వదలకుండా చూడండి ఎంత కన్నుల పండుగ ఘనంగా అంగరంగ వైభవంగా రేగుపళ్ళ మహోత్సవాన్ని చూద్దారండి. ఎంత బాగా చేస్తాను చూడండి. ఈ రేగుపళ్ళు పోయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు దిష్టి తొలగిపోవాలని, బాలరిష్టాలు రాకుండా ఉండాలని, పిల్లలు ఆరోగ్యాలతో హ్యాపీగా ఆనందంగా వర్ధిల్లాలని ముత్తైదులందరూ ఆశీర్వదిస్తూ దిష్టి తీస్తూ ఈ భోగిపళ్ళు పోస్తున్నారు చూద్దారని. చూడండి ఎంత బాగా పోస్తున్నారు భోగిపళ్ళు. ఈ భోగిపళ్ళలో రేగుపళ్ళు, బంతిపూలు, చిల్ల నాణాలు, చెరుకు ముక్కలు, శనగలు, నానబెట్టిన శనగలు కలిపి పోస్తారండి. అక్షంతలు వేస్తారండి. ఈ రేగుపళ్ళు సూర్యుడికి ప్రతీక. సూర్యుడు గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటాడు కదా. ఈ రేగుపళ్ళు కూడా గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటాయి కదా. అంటే సూర్యుడికి ప్రతీక రేగుపళ్ళు. సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు, అనుగ్రహం పిల్లల మీద నిండుగా ఉండాలని, సూర్య భగవాన్ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ రేగుపళ్ళు పోస్తారండి. ఈ రేగుపళ్ళను అర్క పొలాలు అంటారు. అర్కం అంటే సూర్యుడు. సూర్య భగవాన్ ఆశీస్సు లభించాలని రేగుపళ్ళు పోస్తారు. ఇక రేగుపళ్ళని బద్రీ పొలాలను కూడా అంటారు. పూర్వం నరనారాయణులు అంటే కృష్ణుడు, అర్జునుడు శివపరమాత్మని యొక్క దర్శనార్థం బద్రికావనంలో తపస్సు చేస్తారంట. ఆ తపస్సు మెచ్చి దేవతలందరూ కూడా వృద్ధులపైన బద్రీ ఫలాలు వర్ష కురిపించారంట. ఆ రోజు నుంచి పిల్లలపై బద్రీ ఫలాలు రేగుపళ్ళు పోయడం ఆనవాయితీగా వచ్చింది. రేగుపళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదని. మనకు మానవ శరీరంలో షట్ చక్రాలు ఉంటాయి కదా. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రారం. పిల్లల తల మీద అందరికీ సహస్రారం ఉంటుంది. ఆ సహస్రార చక్రం యాక్టివేట్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ముత్తైదులందరూ కూడా పిల్లల మీద రేగుపళ్ళు పోస్తాడు. ఇంతటి పరమార్థం ఉందండి రేగుపళ్ళు పోయడంలో. పిల్లలకు దిష్టి ఇంకా బాలారిష్టాలు తొలగిపోవాలని, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ రేగుపళ్ళు పోస్తారు. వీడియో అందరికి నచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికి ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. ఇలాగ మన సాంప్రదాయాలని వదిలిపెట్టకుండా చూడండి ఎంత ఘనంగా భోగిపళ్ళు పోస్తున్నా చూడండి. పాప కూడా ఏడవకుండా బుద్ధిగా కూర్చొని హ్యాపీగా రేగుపళ్ళని పోయించుకున్నారు చూడండి ఇద్దరు, బాబా ఇద్దరు. పాప పేరు నిధి అండి. నిధి. పిల్లలిద్దరు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిద్దారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చెల్లిటి చూసి
భోగిపల్లి మహోత్సవం. ఇది భోగిపల్లి పోస్తున్నా. ఏడకుండా ఎంత బాగా వచ్చింది తిరుపతికి. అన్నా చెల్లిద్దరికి భోగిపల్లి పోస్తున్నా. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు అండి. మనందరి ఆశీర్వాదాలు ఎదుగుండాలని ఆశీర్వదిస్తూ ఆరోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ